హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. పండుమిర్చి పచ్చడి ఈరోజు సాయి హోమ్ ఫుడ్స్లో పెట్టామండి. పండుమిర్చిని మన ఏరియాలో కొన్ని ఏరియాల్లో అంటూ ఉంటాము. అంతేకాకుండా మిరపళ్ళ పచ్చడి అని, గొడ్డు కారము అని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా దీన్ని పిలుస్తారు. దీని టేస్ట్ పెట్టే విధంగా పెడితే మాత్రం చాలా బాగుంటుందండి. ఫస్ట్ పెట్టినప్పుడు కొద్ది ఘాటుగా ఉన్న క్రమేపీ ఆ ఘాటు తగ్గుతూ ఉంటుంది. కానీ గుంటూరు వాళ్ళకి పండుమిర్చి పికిల్ మీద చిన్న మమకారం ఉంటుందండి. గుంటూరు అంటేనే స్పైసీ, కానీ ఈ పండుమిర్చి పికిల్కి వాళ్ళకి చాలా అనుబంధం ఉందండి. ఎందుకు చెప్తున్నాను అంటే, పండుమిర్చి ఒరిగెలు అనే ఒక బియ్యం లాంటివి ఉంటాయండి. దాంతోపాటు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు నాకు తిన్నవి గుర్తున్నాయి. అందుకని అది చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ రైస్తో తింటే మాత్రం. ఎంతమందికి మీలో గుర్తున్నదో చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. సదా మీ సేవలో మీ సాయి హోమ్ ఫుడ్స్.